హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హరి. తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ ఆర్టిజియాలజిస్ట్ గా పనిచేస్తా ఉన్నానండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బోర్ పాయింట్ అయితే నేను రీసెంట్ గా 7వ తారీఖు నాడు అంటే జూన్ నెలలో సర్వే చేసి ఇచ్చినటువంటి పాయింట్ అండి. ఇదే పాయింట్ ను వారు 9వ తారీఖు అదే నెల జూన్ నెలలో డ్రిల్ చేసుకోవడం జరిగిందండి. ఈ రైతు పేరు వచ్చేసి రిక్క శ్రీనివాస్ అనే రైతు అండి. ఇతని గ్రామం వచ్చేసి న్యానంది, మండల్ సిరికొండ, జిల్లా నిజామాబాద్ జిల్లా అండి. అయితే ఈ రిక్క శ్రీనివాస్ కు ఉన్నటువంటి 30 గుంటల భూమి అండి. అంటే ఇంటికి ఆనుకొని ఉన్నటువంటి భూమి. ఇదే భూమిలో గతంలో దాదాపు 4 బోర్లు వేసుకొని ఫెయిల్యూర్ చేసుకోవడం జరిగిందండి. చుక్క నీరైతే రాలేదు. దాదాపు చూశాను అక్కడ ఉన్నటువంటి కండిషన్, జియాలజికల్ ఫార్మేషన్, హైడ్రోజియాలజికల్ కండిషన్ మేరకు డీటెయిల్ గా నా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అయితే ఆ 30 గుంటల భూమిలో డీటెయిల్ గా సర్వే చేయడం జరిగిందండి. నాకైతే దాదాపు 2 పాయింట్లు అయితే డిటెక్ట్ కావడం జరిగిందండి. ఆ అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా మరియు నాకుండే రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ద్వారా టోటల్ గా ఇంటర్ప్రిటేషన్ చేసి 2 పాయింట్లు అయితే డిటెక్ట్ చేయడం జరిగింది. ఆ 2 పాయింట్ల నుండి మొదటి పాయింట్ అండి, ఇది చూడొచ్చు. దాదాపు ఇది 2.5 ఇంచెస్ ఆఫ్ వాటర్ తోనైతే సక్సెస్ కావడం జరిగింది. గతంలో ఇదే ల్యాండ్ లో 4 బోర్లు ఫెయిల్యూర్ కావడం జరిగింది. తక్కువ ల్యాండ్, కంజెస్టెడ్ ఉన్నటువంటి ఈ భూమికి ఆనుకొని చెరువు ఉండేయండి. చెరువు ఉండి కూడా 4 బోర్లు ఫెయిల్యూర్ కావడం అంటే ఇక్కడ ఉన్నటువంటి జియాలజికల్ ఫార్మేషన్ లోకల్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఎలా పడితే అలా ఇవ్వడం, ఫెయిల్యూర్ చేసుకోవడం జరిగిందండి. అయితే ఇక్కడ కంప్లీట్ సీ ట్రాక్ అండి. అంటే కింద ఉన్నటువంటి దాదాపు 12 ఫీట్లు పోతే గానీ మొత్తం కంప్లీట్ పరుపు బండ ఉండటం అనేది ఒక జియాలజిస్ట్ గా జియాలజికల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మాత్రమే ఇది తెలియడం జరిగిందండి. దాని ద్వారా మేము ఎక్కడైతే ఈ ఫ్రాక్చర్ జోన్ ఉందని చెప్పేది తెలిసిందో ఆ ఫ్రాక్చర్ జోన్ లో మాత్రమే వీరికి నేను పాయింట్ ఇవ్వడం జరిగిందండి. సో దాదాపు ఇది 280 ఫీట్ల వరకు అయితే డ్రిల్ చేసుకోవడం జరిగింది. బ్యూటిఫుల్ గా 2.5 ఇంచెస్ ఆఫ్ వాటర్ అయితే అవుట్ఫ్లో అనేది ఉందండి. సో ఇలాంటి వాటర్ కావాలంటే ఇలాంటి సర్వే మీకున్నటువంటి ఏరియాను బేస్ చేసుకుని సర్వే అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తామండి. ఈ రకమైన సర్వే కావాలంటే కంపల్సరీ ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తులను, జియాలజిస్టులను పిలిపించుకుంటే రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో థ్యాంక్ యూ.